స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్లిరాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి బాబాయ్, అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి. అసలు అంటే వెంకటేష్ గారి ఈ స్టెప్పుల గురించి కానీ, లేకపోతే ఈ చెయ్యి పైకెత్తితే పట్టేస్తుంది, టైట్ అయిపోతుంది అనే ఐడియా ఏంటంటే ఎవరికైనా యాక్చువల్లీ జరిగిందా సెట్ లో అని నాకు డౌట్. నాకు సతీలీలావతి సినిమా చాలా ఇష్టం, కమల్ హాసన్ గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఎవర్. దాంట్లో కమల్ హాసన్ గారు కోవై సార్ల కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ, అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక 1% టింజ్ నాకు అడాప్ట్ చేసుకుందాం అనిపించి నేను కొద్దిగా ఆ స్టైల్ వెళ్ళాం. దాంట్లో ఇన్స్పైర్ అయిన ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ అది. సో దాంట్లో అట్లాంటి ఒక చిన్న చిన్న భలే బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో అది నేను కొద్దిగా మార్చుకొని కొద్దిగా వెంకీ గారి బాడీ లాంగ్వేజ్ కి కొద్దిగా అడ్జస్ట్ చేసాం. అది బాగా పేలింది. చెప్పగానే తెలిసిపోయింది. అనిల్ చెప్పాడు ఇలాంటిది ఏదో అంతే. ఓకే. పైగా వెంకటేష్ గారు ఎక్కడైనా మనకి జనరలీ ఒక ఫైట్ జరుగుతుంది బిగినింగ్ సీన్ లోనో తర్వాత సీక్వెన్సెస్ లోనో, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈవెన్ దో యు ఆర్ అన్ ఎక్స్ కాప్, మీరు అలా కాకుండా కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్లో. అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలు అన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు. ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. కానీ చెప్పాలి, చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో దట్ థింగ్ ఇస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది, సో మెనీ పీపుల్ హు టోల్డ్. మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. ఐ థింక్ ఆల్ ద మెన్ వుడ్ లైక్ దిస్ సీన్. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో, ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది ఒక కంటెంట్ చూస్తుంది జెన్యున్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ రోజుల నుంచి ప్రశాంతియా అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్. అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు, అరే చిచి ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ రాళ్ళు కదా సార్. ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు, ఆ పేరుని నంబర్ లేదా ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్ ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ రాజా చూడు, చూసి నేర్చుకో. తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా ఇవ్వు. అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం. అండ్ అలాగే వెంకటేష్ గారిని చాలా కాలం తర్వాత, వెంకటేష్ గారు ఇస్ పాపులర్ ఫర్ పోలీస్ రోల్స్. మనం అంతకుముందు ఘర్షణ సినిమా చూసినా, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అలాంటి ఒక రోలు మిక్స్డ్ విత్ కామెడీ, అంటే ఎక్స్ కాపు విత్ అన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్, దాన్ని టోటల్గా ఎంజాయ్ చేసేసారు. వెంకటేష్ గారు, హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ హోల్ టీమ్ అండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై కెరియర్ యాక్చువల్లీ. అంటే చాలా సినిమాలు చేశాను, ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ 38-40 years కెరియర్, బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ those films, and right from the beginning we had a wonderful time, the whole team. And you can see the whole vibe in the film, right from day one. The most enjoyable journey, every day was a blast for us, and Anil took us for a big ride, beautiful ride, and Nagu and I worked with him more like his assistant, like an assistant director. No, because the script చెప్పగానే నేను ఎప్పుడు హీరోలాగా ఎక్కువ ఆలోచించాను. he knows ఇమీడియట్గా మేము డిస్కషన్స్ కూడా అన్నీ ఒక చిన్న ఫెలో ఫ్రెండ్ లాగానే డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఇది బాగుంది, అది బాగుంది.
So I behave like that, and he feels very comfortable like that. From the beginning, comfort is chala ekkuva. So chapagane I knew if he had something very fresh, and then I left it to him. And best part is, as he's preparing everything fresh, we discuss a lot, and we do a lot of improvements, and he gives me the lot of freedom to give some new kind of expressions. And tanu evanukunna tanu cheptam, it was a really